మనకి రెయిన్ సీజన్లో తప్ప మిగతా టైంలో కట్ చేసిన తర్వాత ఆరబెట్టుకున్న తర్వాత బోర్వెల్స్తో పాటు కొన్ని విత్తనాలు అడ్వాన్స్ వచ్చేస్తాయి. ఆయిల్ ఫామ్ ఎమ్మెల్యే గారు 126 అని ఉంటుంది మేడం. మ్యాక్సిమం అంతా హైవే ఉపయోగపడుతుంది రైతులు సర్వీస్. ప్రకాష్ గారిని కూడా వేదిక మీదకి రావడం జరిగింది. దానికి పోయి పారితోషికంగా ₹1 కోటి కూడా కలెక్టర్ గారు మంజూరు చేసి ఆల్రెడీ సగం హార్వెస్టింగ్ కూడా అయింది, మిగతాది కూడా హార్వెస్టింగ్ తొందరగా అయిపోతుందని చెప్తున్నారు ఈ గ్రామం వరకు. సో దాంట్లో ఇప్పుడు మనకి ఈ వర్షాలు ఈ సమస్య కూడా లేదు కాబట్టి మాయిశ్చర్ సమస్యలు కూడా ఎక్కడా లేవని చెప్పారు. ఇక్కడ ఎక్కడైతే మెట్ట ప్రాంతాలు ఉంటాయో అక్కడంతా కూడా ఆయిల్ పామ్కి వెళ్ళాలనేది ఒక వరిలో మనకి వచ్చే ఏ రైతులతో మాట్లాడినా సరే వరి ద్వారా వచ్చేది మాకు సరిగ్గా మిగలట్లేదు అనేది చెప్తున్నారు. వరి ద్వారా మాకు పెద్ద మిగిలేది కూడా లేదు, భూమి ఉంది చేస్తున్నామని చెప్తున్నారు. అదే ఆయిల్ పామ్లో కంపెనీ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఎప్పుడు దానికి ఉంటుంది కాబట్టి ఆయిల్ పామ్ వెళ్ళినట్టయితే మనకి వరి మీద కూడా భూమికి కూడా మంచిది. అదే టైంలో మనకి ఈ వర్షం వల్ల అకాల వర్షాల వల్ల వస్తే మనకి వరి వెంటనే మనం నష్టపోతాం, మాయిశ్చర్ ఎక్కువ అవుతుంది, పెట్టుబడి పోతుంది. అలాంటి రిస్క్ ఏమీ లేకుండా కూడా ఆయిల్ పామ్ పెడితే బాగుంటుంది. అందరూ కూడా ఆ దిశగా ఆలోచించి ముందుకు వెళ్తారని అనుకుంటున్నాము. సంబంధిత దగ్గరలో ఉన్నటువంటి రైస్ మిల్లు కూడా తోలేటువంటి అవకాశం కూడా కల్పిస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇక్కడే కాదు మన నియోజకవర్గంలో ఎక్కడైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఆల్రెడీ ప్రారంభిస్తా ఉన్నా. దానికి సంబంధించినటువంటి సంచులు కానీ దానికి సంబంధించినటువంటి సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా గత ప్రభుత్వంలో ఏదైతే ఇబ్బంది పడ్డారో మీరు అది లేకుండా ఇవాళ పారదర్శకంగా డబ్బులు అకౌంట్లోకి 24 గంటల్లోనే అకౌంట్లోకి డబ్బులు పడే విధంగా కూడా ప్రభుత్వంతో చర్యలు తీసుకుంటా ఉన్నదని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రానికి అదేవిధంగా ప్రధానమంత్రి గారు SC/ST సూర్యరేఖ పథకాన్ని కూడా ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ఆ యొక్క అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గౌరవ కలెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ.